హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్యూటోరియల్స్. సో ఈరోజు పైథాన్ పార్ట్ 6 గురించి తెలుసుకుందాం. సో ఈరోజు పైథాన్ పార్ట్ 6లో స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూద్దాం. సో మీకు మొన్న చెప్పా కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. సో వాటిల్లో స్ట్రింగ్ అనేది ఒకటి. సో ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు సపోజ్ స్ట్రింగ్ వచ్చేసి కొటేషన్స్లో ఉండాలని చెప్పాను. సో ఇప్పుడు హలో ఎవ్రీవన్ అదొక స్ట్రింగ్ అనుకోండి. సో ఇప్పుడు మనకి మెథడ్స్ లోపల ఏముంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా క్యారెక్టర్ ఆ స్ట్రింగ్లో ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి, లేకపోతే నెంబర్ ఉందా లేదా అని సెర్చ్ చేయడానికి, లేకపోతే ఇప్పుడు ఆ స్ట్రింగ్ని స్ప్లిట్ చేయడానికి, లైక్ పార్ట్స్లో సపరేట్ చేయడానికి. అండ్ లైక్ ఇప్పుడు హలో ఎవ్రీవన్ ఉంది, లాస్ట్లో ఈ తీసేయాలంటే ఈ తీసేయడానికి అది ఉంటుంది అనమాట. మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్లో. సో మీకు ఈ మెథడ్స్ గురించి చూపిస్తాను. ఇది చిన్న వీడియోనే, అంత పెద్ద వీడియో ఏం కాదు. సో చూపిస్తాను. సో ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హాయ్ దిస్ ఈజ్ ఇట్. సో ఇప్పుడు హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఏదో ఒక స్ట్రింగ్ రాద్దాం మనం, అది స్ట్రింగ్. సో హలో ఎవ్రీవన్. సో ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చో చూపిస్తాను. సో ఇప్పుడు అక్కడ అది ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే లైక్ లాస్ట్లో స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు ఈని తీసేయాలి అనుకోండి, స్ట్రిప్. సో ఈ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ వేరియబుల్ పక్కన డాట్, ఇప్పుడు ఆ వేరియబుల్ ఏ వచ్చేసి పైన మనం ఇక్కడ స్ట్రింగ్ అని మెన్షన్ చేసాం. సో ఏ డాట్ నొక్కితే దాంట్లో ఉన్న మెథడ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏ డాట్ స్ట్రిప్ అని నొక్కితే లాస్ట్లో ఈ వెళ్ళిపోయింది చూడండి. సో ఇప్పుడు అదేంటంటే జస్ట్ ఇప్పుడు మనం దేనికి సేవ్ చేయలేదు కాబట్టి, ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఏ అన్నాం అనుకోండి, సో హలో ఎవ్రీవన్నే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ డాట్ స్ట్రిప్లో ఏంటంటే మనం జస్ట్ ఊరికే ఒక లైన్కి చేస్తున్నాం. అదే ఇన్ కేస్ ఇక్కడ చేస్తుంటే మట్టుకు, లైక్ దీంట్లో చేస్తుంటే మట్టుకు ఇది అయిపోయి లైక్ తీసేస్తుంది అనమాట. సో ఇది ఒకటి చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు ఇంకా మెథడ్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు ఏ డాట్ క్యాపిటలైజ్ నొక్కామనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంటే ఆల్రెడీ ఈ మనం క్యాపిటల్స్లో నొక్కాం. ఇన్ కేస్ క్యాపిటల్స్ లేకపోతే ఏంటంటే, సో ఈ స్ట్రింగ్ లోపల ఉన్న ప్రతి డిఫరెంట్ వర్డ్ సెట్ని ఫస్ట్ లెటర్ని క్యాపిటలైజ్ చేస్తుంది అనమాట. ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు స్ట్రిప్ అంటే ఏంటో చూపించాను. ఈ స్ట్రిప్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనం నోట్స్లో అయినా డాక్యుమెంట్ సేవ్ చేస్తే పైథాన్లో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ లైక్ ఇప్పుడు సపరేట్ లైన్స్లో ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఈ 2 సపరేట్ లైన్స్ కదా. సో జనరల్గా మిగతా వాటిలో ఎలా సేవ్ అవుతుంది అంటే, వర్డ్ డాక్యుమెంట్లో కానీ హలో స్లాష్ ఎన్ అంటే అర్థం ఏంటంటే న్యూ లైన్ అని. సో మిగతా దాంట్లో ఇప్పుడు సో ఇలా సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రిప్ ఫంక్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్ టు, సో ఇదనమాట. ఇప్పుడు ఏంటంటే ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ డాట్ స్ప్లిట్ చేస్తున్నాం మనం. సో స్ప్లిట్ ఏంటి అంటే, స్ప్లిట్ అవసరం లేదు, ప్రింట్ ఏ టైప్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఇదిగో హలో దిస్ అని సపరేట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎన్ ఇక్కడ ఎందుకు చూపించలేదు అంటే, ఇప్పుడు బేసిక్లీ మనం పైథాన్లో టైప్ చేసాం కాబట్టి ఆ ఎన్ని తీసేసింది అనమాట. సో ఇన్ కేస్ అది వర్డ్ డాక్యుమెంట్లో ఉంటే మటుకు మనం దాన్ని స్ట్రిప్ చేయాలి. సో ఏ డాట్ స్ట్రిప్ స్లాష్ ఎన్ అనేది తీస్తే అప్పుడు ఆ స్ట్రిప్ చేసి అది తీసేస్తుంది అనమాట. సో అది, సో ఇది స్ట్రిప్ మెథడ్. సో ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని దేనికి యూస్ఫుల్ అంటే, ఇప్పుడు సపోజ్ పాస్వర్డ్ ఉంది. సో మనం ఇది యూజర్కి ఇస్తున్నాం అనమాట పాస్వర్డ్. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో యూజర్కి ఇస్తున్నాం. ఇప్పుడు పాస్వర్డ్లో ఎప్పుడన్నా మనం అబ్జర్వ్ చేస్తారా, సో పాస్వర్డ్ ఏంటంటే ఎప్పుడు మినిమం పాస్వర్డ్ షుడ్ హ్యావ్ ఏ క్యాపిటల్ లెటర్, నెంబర్ అండ్ సింబల్ ఉండాలి అంటారు కదా. సో ఇది పాస్వర్డ్ రిక్వైర్మెంట్. సో ఇది మనకు కావాలి అంటే మనం ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక ప్యాకేజ్ అనమాట పైథాన్లో. సో బేసిక్లీ ఇది ఈ ప్యాకేజ్లో ఏంటంటే, ఇప్పుడు
వీటిని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఆ లైక్ ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు సపోజ్ ఏదో ఒకటి ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈ డాట్ కంపైల్. ఇదేంటంటే అదొక మెథడ్ అనమాట దాంట్లో. సో ఆర్ఈ డాట్ కంపైల్ దీని లోపల ఇప్పుడు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అనమాట. ఇప్పుడు సపోజ్ సింబల్స్ కావాలి కదా మనకి. సో సింబల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి అదే పాస్వర్డ్లో. సో అది చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏ అనేది ఆర్ఈ డాట్ కంపైల్. సో ఇప్పుడు ఇదంతా ఏ అనమాట. ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ ఇంకా మెథడ్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు ఇంకా మెథడ్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏని ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు హలో దిస్ అనింది కదా. ఇప్పుడు ఏలో క్యాపిటల్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఏ డాట్ మీకు ఇన్ కేస్ మెథడ్ చూడాలి అంటే కంట్రోల్ స్పేస్ నొక్కొచ్చు, లేకపోతే కాసేపు ఉంటే వస్తుంది అనమాట. సో ఈజ్ లోవర్ అనేది ఏంటంటే ఏ లోవర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆల్ఫాబెట్స్లో మినిమం ఒక క్యాపిటలైజ్డ్ ఉండాలి. సో ఈజ్ అప్పర్ అని సెర్చ్ చేస్తే ఏం చేస్తుంది అంటే 1 second. ఓకే. సో అది లిస్ట్ అయిపోయింది కదా, మై బ్యాడ్. యా. సో ఇప్పుడు ఏ స్ట్రింగ్ చెక్ చేయొచ్చు. ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్, లిస్ట్ మెథడ్స్ కాదు. సో మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు ఏంటంటే అది ఒక లిస్ట్లో అయిపోద్ది. సో ఇప్పుడు హలో. సో ఇప్పుడు ఏంటి, దీంట్లో ఇప్పుడు క్యాపిటలైజ్ ఉంది కదా, ఇప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి, పాస్వర్డ్లో మినిమం ఒక క్యాపిటల్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఏ డాట్ మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఈజ్ లోవర్ అంటే ఏంటంటే అన్ని లోవర్ లెటర్స్ ఉంటేనే ఎస్ అని వచ్చింది, లేదు అంటే ఫాల్స్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏ డాట్ ఈజ్ లోవర్ అనుకో, ఫాల్స్ అంటే దీంట్లో మినిమం ఒక ఆల్ఫాబెట్ ఉంది, ఒక ఇది ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఏ డాట్ ఈజ్ అప్పర్ కూడా ఫాల్సే వస్తుంది. ఎందుకంటే అన్ని లెటర్స్ క్యాపిటలైజ్డ్ కాదు కదా. సో మన పాస్వర్డ్లో ఏంటి, అట్లీస్ట్ ఒక క్యాపిటల్ ఉండాలి. సో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏ డాట్ ఈజ్ లోవర్ ఎక్కడైతే ఫాల్స్ ఉందో అక్కడ కరెక్ట్ అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో ఇది కంపైల్ చేస్తాం. ఇప్పుడు పాస్వర్డ్ choose a password. సో ఇప్పుడు జస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, మీకు అప్పుడు చెప్పా కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ పాస్వర్డ్ ఇదన్నమాట. సో ఇప్పుడు మనం నెంబర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో దానికి ఏంటంటే వైల్ ట్రూ. సో మనం యాక్చువల్లీ ఇది ఇక్కడ రాసేయచ్చు, వైల్ ట్రూ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో వైల్ లూప్ ఏంటంటే మీకు మన లూప్స్ చెప్పా కదా, దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత కండిషన్స్ ఏంటంటే ఇఫ్ ఏ డాట్ సెర్చ్ పాస్వర్డ్. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఏ అనేది ఈ ఆర్ఈ దాంట్లో కంపైల్ అనే దాంట్లో ఇవన్నీ ఇప్పుడు ఏలో ఉన్నాయన్నమాట. ఏ డాట్ సెర్చ్ పాస్వర్డ్ అదేంటంటే ఇప్పుడు దాంట్లో అది ఉందనుకోండి, ఎస్ అని చెప్తుంది అనమాట. సో నాట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక వాల్యూ ఇస్తే అప్పుడు దాంట్లో ఉన్నట్టు. ఓకేనా. ఫాల్స్ అండ్ పాస్వర్డ్ డాట్ ఈజ్ లోవర్. లోవర్ ఏంటి, మనకు ఉండాలా ఉండకూడదా. సో ఇంతకు మీకు ఏం చెప్పాను, ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఈజ్ లోవర్ వచ్చేసి ఫాల్స్ ఉండాలి. సో ఓకేనా. సో ఈజ్ లోవర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్
అండ్ ఇంకేంటి, ఒక మినిమం ఒక నెంబర్ ఉండాలని చెప్పా కదా. సో ఆ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏంటంటే పాస్వర్డ్ అంటే ఇప్పుడు ఆ స్ట్రింగ్ డాట్ ఈజ్ ఆల్ఫా అనే ఫంక్షన్. ఓకేనా. సో ఈజ్ ఆల్ఫా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అన్ని లెటర్స్ ఉంటేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. సో అది కూడా మనకు ఫాల్స్ ఉండాలి. ఓకేనా, ఫాల్స్. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేసి ప్రింట్ పాస్వర్డ్ సక్సెస్ అండ్ కరెక్ట్ అయితే బ్రేక్ కదా, బ్రేక్ అయిపోవాలి లూప్లో నుంచి. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎల్స్ కోడ్ రాద్దాం. ఎల్స్ పాస్వర్డ్ should have at least one symbol capital letter and a number. సో ఒకసారి చెక్ చేద్దాం. అంటే నాకు ట్రై చేసి చాలా రోజులు అయింది. సో ఒకసారి చూద్దాం అన్న ఇప్పుడు. సో అది ట్రూ అయితేనే బ్రేక్ అయింది. ట్రూ అవ్వకపోతే అది వాటిలో అది ఉంటేనే బ్రేక్ అయింది అనమాట. ఓకే, సో ట్రూ ఇస్ నాట్ డిఫైన్. పైథాన్లో క్యాపిటలైజేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే కలర్ మారిద్ది అనమాట. సో అది చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ చూసే పాస్వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే క్యాపిటలైజేషన్ ఉండి ఇప్పుడు సపోజ్ బి, ఇంకా మిగతా అన్ని ఇంకేమీ లేకుండా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చెప్పింది చూడండి. సో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసింది. ఈ కండిషన్ చెక్ చేసినాక ఈ కండిషన్ లేదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళింది. సో మళ్ళీ ఇంకోసారి యూజర్కి ఛాన్స్ ఇస్తుంది. సో ఇంకోసారి పాస్వర్డ్ ట్రై చెయ్యి. సో ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ సింబల్ ఆర్ సంథింగ్. సో ఇప్పుడు ఒకసారి ఆ సింబల్ అన్నీ కరెక్ట్గా చూద్దాం. ఇప్పుడు సపోజ్ 1 2 3 హలో. ఓకే, 1 సెకండ్ ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. అదే ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూద్దాం. సో అదంటే మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ కాదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రింట్. సో ఇప్పుడు ఒకసారి రన్ అవుతుంది అనమాట హోప్ఫుల్లీ. సో ఏమీ లేకుండా చెక్ చేద్దాం. సో షుడ్ హ్యావ్ అట్లీస్ట్ లెటర్స్. సో మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు వచ్చేసి 1 2 3. ఓకే, సక్సెస్ఫుల్. సో ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఆల్ఫా వచ్చేసి ఏంటంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మీకు కింద లింక్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా. సో బి ఈజ్ ఈక్వల్ టు మినిమం నెంబర్ ఉండాలి అని చెప్పారు కదా. ఇప్పుడు నెంబర్ లేకపోతే ఈజ్ ఆల్ఫా అంటే ట్రూ చూపిస్తుంది. ఇప్పుడు ఓన్లీ స్ట్రింగ్ తీసుకున్నాం కదా. సో బి డాట్ ఈజ్ ఆల్ఫా, సో ట్రూ రిటర్న్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చెక్ చేస్తాం. సో ట్రూ అంటే ఏంటి, ఓన్లీ లెటర్స్ ఉన్నాయని. మనం ఇక్కడ ఏం చెక్ చేస్తాం, ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రూ. సో ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఏంటి, ఎప్పుడన్నా నెంబర్ ఉంటేనే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి కదా లోపల, అది స్ట్రింగ్ లోపల నెంబర్స్ ఉన్నాయి. సో బి ఈజ్ ఆల్ఫా. ఇప్పుడు చెక్ చేస్తే ఫాల్స్ వస్తుంది చూడండి, ఎందుకంటే నెంబర్ ఉంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆల్ఫా వచ్చింది.
సో ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయంటే ఇప్పుడు సపోజ్ స్ట్రిప్ చెప్పా కదా ఇప్పుడు. సో ఇప్పుడు బి వచ్చేసి హెచ్4 కదా ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు బి డాట్ దాంట్లో లాస్ట్ 4 తీసేయాలి, లైక్ లాస్ట్ 4 తీసేయాలనుకోండి. స్ట్రిప్ ఆఫ్ 4 ఇలా ఇచ్చామనుకోండి, లాస్ట్ 4 తీసేసి వస్తుంది. అదే రైట్ సైడ్ అదే లాస్ట్ తీసేస్తుంది కదా, ఇక్కడిది తీసేస్తుంది కదా. అది కాకుండా లెఫ్ట్ సైడ్ది తీసేయాలనుకోండి, బి డాట్ ఎల్ స్ట్రిప్. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్ తీసేయచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఫస్ట్ లెటర్ తీయటానికి వీలవుతుంది. సో ఇప్పుడు మీకు ఈ హెచ్ సెకండ్ హెచ్ తీయాలి అంటే డి తీసేసి హెచ్ తీయాలన్నమాట. సో ఇది వచ్చేసి లెఫ్ట్ స్ట్రిప్, రైట్ స్ట్రిప్, రెగ్యులర్ స్ట్రిప్. సో ఇలా కాకుండా ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయంటే ఇప్పుడు సపోజ్ చూడండి, కేస్ ఫోల్డ్ ఏంటంటే అన్నిటినీ స్మాల్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ బి ఈజ్ ఈక్వల్ టు హలో. సో ఇది రాద్దాం, బి డాట్ కేస్ ఫోల్డ్. సో ఇదిగోండి, ఈ క్యాపిటల్ హెచ్ని స్మాల్ చేసేసింది. అలా కాకుండా ఏంటంటే మొత్తాన్ని అప్పర్ చేయాలనుకోండి, మొత్తాన్ని క్యాపిటలైజ్ చేయాలంటే బీ డాట్ అప్పర్ అని చేస్తే క్యాపిటలైజ్ అయిపోద్ది. అదే బీ డాట్ లోవర్ చేయాలి అంటే లోవర్ అయిపోతుంది. అలా ఇంకా ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయంటే ఇప్పుడు బీ డాట్ ఫైండ్ ఉంది. సో మీకు అప్పుడు చెప్పాను, ఫైండ్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంటే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఎక్కడ ఉంది, ఈ లోపల ఉందో లేదో చెక్ చేయాలనుకోండి ఇలా. సో ఇదిగో ఫస్ట్ ప్లేస్ 0 1 ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అది చెప్పింది అనమాట. సో అలాగా ఇప్పుడు చూడండి, పైన క్యాపిటల్ ఈ లేదు కదా. ఇప్పుడు సో క్యాపిటల్ ఈ ఇచ్చి చూద్దాం ఏమైందో చూద్దాం. సో పైథాన్లో క్యాపిటలైజేషన్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా, కేస్ సెన్సిటివ్ అని చెప్పా కదా. సో ఎందుకే సో ఇక్కడ ఏమీ లేకపోతే నెగిటివ్ పొజిషన్ వచ్చిందనమాట. సో నెగిటివ్ పొజిషన్ అంటే లోపల లేదు అని అర్థం. సో అలా కాకుండా ఇండెక్స్ అని ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ ఇది ఇచ్చామనుకోండి, ఇప్పుడు చూపిస్తుంది సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్. అది లేకపోతే అది వస్తుంది. సో దీంట్లో జీరోస్ రావు అనుకుంటా. దీంట్లో జీరోస్ రావు. సో ఇది ఇంకా ఏ మెథడ్స్ ఉన్నాయంటే బీ డాట్. సో ఇంకా కోడ్ ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ ఐఏ అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఏదైనా సర్టెన్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుందో లేదని చెక్ చేయడానికి ఎండ్స్ విత్ ఈజ్ అప్పర్ జాయిన్ చేయటం. సో ఒకసారి జాయిన్ చూద్దాం. అప్పుడు నేను అనుకున్నట్టే నేను ఎప్పుడు జాయిన్ యూస్ చేయలేదు. సో ఓకే, సో నాకు తెలిసి ఇంకా లైక్ సి ఈజ్ ఈక్వల్ టు వేరే స్ట్రింగ్ ఇచ్చి చూద్దాం, బి డాట్ జాయిన్ సి. సో ఇది ఎలా జాయిన్ చేసింది అని చెక్ చేయొచ్చు. సో దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, చదివి చెప్తాను. హోప్ఫుల్లీ ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.